ఉద్యోగులకు ఉద్యోగులకు అదిరిపోయే శుభార్త. హైదరాబాద్‌లోని ఉద్యోగులకు గుడ్ న్యూస్. హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి పెంపు. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటి అద్దె హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని 50% పెంచింది. ఈ మేరకు అదనపు పన్ను నిబంధనలు 2026 నుంచి కేంద్రం నోటిఫై చేసింది. 6 దశాబ్దాల పాత ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలను నోటిఫై చేస్తూ గెజెట్ జారీ చేసింది. గతంలో ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఆయా నగరాల్లో హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి 50% ఉండేది. తాజాగా ఈ జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్ కూడా చేర్చారు. అంటే 8 నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలోని 50% వరకు కూడా హెచ్ఆర్ఏ కింద పన్ను మినహాయింపు అయితే పొందొచ్చు. మిగిలిన వారికి యథాతథంగా 40% కొనసాగుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే 2047 జూలైలో ఫైల్ చేయబోయే రిటర్నుల సమయంలో ఇదైతే వర్తిస్తుందన్నమాట. పాత పన్ను విధానంలో పన్నును తగ్గించుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుంది. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారు ఈ మినహాయింపు పొందలేరు. అలాగే హెచ్ఆర్ఏ మినహాయింపు పొందాలంటే ఇకపై పన్ను చెల్లింపుదారులు తాము నివసిస్తున్న ఇంటి యజమానితో తమకు ఉన్న సంబంధాన్ని తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఫామ్ 124లో ఆ వివరాలు నమోదు చేయాలి. పార్లమెంటు ఆగస్టు 12న కొత్త ఆదాయ పన్ను బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంక్షిప్తంగా ఉన్న ఆదాయ పన్ను చట్టాన్ని సులభతరం చేయడానికి సంక్లిష్టంగా ఉన్న దీన్ని ఉద్దేశించి కొత్త ఆదాయ పన్ను చట్టం తీసుకొచ్చారు. కొత్త దాంట్లో 536కు కుదించారన్నమాట సెక్షన్లు. అలాగే చాప్టర్లను సైతం 47 నుంచి 23 తగ్గించారు. పాత ఆదాయపు పన్ను చట్టంలో 5.12 లక్షల పదాలు ఉండగా దాన్ని సగానికి అయితే తగ్గించారు. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా కూడా ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ఉండే ఉద్యోగులందరికీ. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.